10,000 పైగా అక్రమ కట్టడాలను మళ్ళీ తెలుగులో చెప్తే సరిపోదని మళ్ళీ హిందీలో కూడా చెప్పిండు అధ్యక్ష, వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు. వాటన్నిటిని కూడా బుల్డోజర్ జేసీబీలు పెట్టి కొట్టేసేయండి, మొత్తం తొక్కేసేయండి అని ఆనాడు చెప్పిండు అధ్యక్ష. అప్పుడే చరిత్ర మర్చిపోయింది అధ్యక్ష మీరు మాట్లాడింది. ఈనాడు కనీసము మేము ఈ ఆక్రమణలో ఉన్న వాళ్ళను గుర్తించి మేము ఇతర ప్రాంతాలకు తరలిస్తాము, మీకు ఇండ్లు ఇస్తాము, మీకు నష్టపరిహారం ఇస్తాము, ఈ ప్రాజెక్టు మంచిగా కట్టుకుందాము, బాగుపడదాము, మంచిగా బతుకుదాము, మీ పిల్లలకు మంచి పాఠశాలలు ఇస్తాము, మీకు వైద్యం అందిస్తాము, ఆడపిల్లలకు ఉపాధి కల్పిస్తాము. మరి మూసీ నదిని మనం ప్రక్షాళన చేసుకొని మనం పునరుద్ధరణ చేసుకుంటే ఎవరికి సమస్య వచ్చింది అధ్యక్ష? ఆ ప్రాంతంలో నిల్వ నీడలేయడానికి ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి బ్రతకడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చిన వాళ్ళు, అక్కడ నివసిస్తున్న వాళ్లకు సరైన నష్టపరిహారం ఇచ్చి ఈరోజు మూసీ నది ప్రక్షాళన చేసుకొని ప్రాజెక్టులు నిర్మించుకొని ఒక మంచి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకుందాం, చారిత్రాత్మకమైన కట్టడాలునే ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చుకుందామని ఎంత చెప్పినా వినరేంది అధ్యక్ష. ఏమీ చేయొద్దు, కానీ మీరు అక్కడి నుంచి ఎవరిని కదిలియొద్దు, ఎవరిని ముట్టుకోవద్దు, దేన్ని మీరు తొలగించొద్దు, కానీ మీరు అభివృద్ధి చేయండి అంటారు. ఆదాయం కోల్పోయిన ఈవీ వెహికల్ కొనుక్కుంటే 0 ట్యాక్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రోత్సహిస్తుంది. కాలుష్యాన్ని నియంత్రించాలన్న ఆలోచనతోని ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు ముందుకు వెళ్తున్నాం.